హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న గద్దరన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని యావత్ తెలంగాణ రాష్ట్రం ఖండిస్తూ ఉంది. ఈరోజు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఏ వ్యక్తిని చూసినా కూడా బండి సంజయ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు కనబడట్లేదు. అయితే ఈ క్రమంలో మనతో పాటు గద్దరన్న కూతురు తెలంగాణ ఈరోజు సాంస్కృతిక సారథికి చైర్మన్ ఉన్నటువంటి వినలక్క ఉన్నారు. అక్క, మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న మీద చేసిన వ్యాఖ్యలను అయితే ఇప్పటివరకు ఏ వ్యక్తి కూడా దాన్ని సమర్థించిన పాపాన పోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న అంటేనే తెలంగాణ అనేటువంటి కోణంలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి బండి సంజయ్ కారణం ఏమైందని మీరు అనుకుంటున్నారు? ముందుగా యావత్ తెలంగాణ తెలుగు భారతదేశ ప్రజలు నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఆధ్వర్యంలో నుంచి ఆయన బిడ్డగా కూడా బండి సంజయ్ అన్న గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అటువంటి ఆ బాధ్యత గల పొజిషన్లో ఉంటూ, ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ చాలా అనుచితమైన మాటలు మాట్లాడడము చాలా బాధాకరం విషయం. దాన్ని యావత్ ప్రజలంతా ఖండిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అన్న బాధ్యత తీసుకొని జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యతగా నేను అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ చాలామంది తెలంగాణ యువకులు బండి సంజయ్తో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఫోన్లోకి రావట్లేదు. అంటే మీకేమన్నా ఇన్ఫర్మేషన్, క్షమాపణ చెప్పినట్లుగా కానీ, ఆయన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టు కానీ ఏమన్నా సమాచారం ఉందా? నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇట్లాంటి చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాం. మా నాన్నని తిడుతూనే ఉంటారు, వాళ్ళే వచ్చి మళ్ళీ కాలు మొక్కి పని చేయించుకున్నారు. బండి సంజయ్ అన్న కూడా బతికినప్పుడు ఎందుకో మాట్లాడలేదు. మరి గద్దరన్న బతికినప్పుడు ఎవరొకరు ధైర్యం చేసి ఒక్క మాట మాట్లాడి చనిపోయినాక రాలేస్తే ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా? ఆయన చనిపోలేదు. ప్రజల గుండెల్లో, యావత్ తెలంగాణ 4 కోట్ల గుండెల్లో, ఆంధ్ర ప్రజల గుండెల్లో, యావత్ భారతదేశ ప్రజల్లో ఉన్నారు. ఆయన తిరుగుబాటు గీతమై వస్తారు. సో ఆయనని కాల్ చేయలేదు, మేము కూడా కాల్ చేయమైనాక ఆయననే వచ్చి ప్రజలకు జవాబు చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి. చెప్పనిచో రానున్న టైంలో ప్రజలే ఆయన స్థానం ఏడుందో నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే మీరు కానీ ఆయన మీద లీగల్గా ఏమైనా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తప్పకుండా అంటే లీగల్గా ప్రొసీడ్ కావాలనుకున్నాము. కాకపోతే కొంచెం ఆగి ఖచ్చితంగా పౌరు నష్ట దావా కింద అన్న మీద వేయాలనుకుంటున్నాము. అది మేము అంత మాట్లాడి, ఎందుకంటే ఇండివిజువల్గా గద్దరన్న బిడ్డగా ఆల్రెడీ నిన్ననే అనుకున్నాం వేద్దామని. కానీ ఆగి, ఎందుకంటే ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నాను కాబట్టి మనం చేసే ఈ పని ప్రజలకు ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు నిన్న నుంచి చూడండి, అందరు మానసిక దాడి కదండి, మనసు అంతా కాలిపోతుంది. అరే నువ్వు గద్దరననే అంటే నువ్వు మనిషివా ఏవా అని ప్రశ్నిస్తున్నారు. అసలు నాకు వేల కొలది ఫోన్, ఇప్పుడు కూడా చూస్తే ఎన్ని ఫోన్స్ అంటే అసలు మేము ఇది చేస్తాం అది చేస్తుంటే అని ఆగండి, అట్లా చేయకండి, అట్లా మాట్లాడకండి, ప్రెస్ మీట్ పెట్టి చేయండి అని చెప్పి వాళ్ళని ఆపుతూ ఉన్నాం. అంటే ప్రజల్లో రెచ్చగొట్టే పని వీళ్ళు, అదే పని రెచ్చగొట్టి తమాషా చూసుడా ఇదంతా. ప్రజలకు శాంతింపజేసి, ప్రజలకు ఏది మంచిదైతుంది, ఏది చేస్తే మంచిది కాదు, రెచ్చిపోతున్న వాళ్ళని కూడా కూల్ చేసే బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుకుని నేనంతా ప్రజల్ని మొత్తం అయమూలం గురించి చేసిన వరకు వాళ్ళ ఆ పొజిషన్కే అర్హులు కాదు. అందుకే అట్లాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా తీసుకొని, వాళ్ళ పార్టీ బాధ్యత తీసుకొని దాన్ని ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అక్కడ చెప్పాలంటే కుటుంబానికి గద్దర్ విమలమ్మకి క్షమాపణ చెప్పాలి. అంటే గద్దరన్న పాటలకు సంబంధించిన విషయంలో నిన్న ఆయన మాట్లాడుతూ పోలీసుల్ని చంపిండు అంటున్నారు. కానీ ఆ పోలీసుల హక్కుల కోసం ఈ యావత్ దేశంలోనే పోలీసు హక్కుల కోసం పాట పాడినటువంటి వ్యక్తులు ఎవరు అన్నారంటే గద్దరన్న పేరు మాత్రమే ఉంటుంది. ఆయన 40 ఏళ్ల క్రితం పాడిన పాట ఏదైతే ఉందో, మొన్న పోలీసులు రోడ్ల మీకు ఎక్కినప్పుడు ఆ పాట వైరల్ అయింది. అంటే వీళ్ళ హక్కుల కోసం మీకు కూడా మా మీదకి మిమ్మల్ని పంపుతుంటారా, మీకు ఏమైనా హక్కులు వచ్చినప్పుడు మీ మీదకి ఆర్మీని పంపుతారు అని చెప్పేసి ఆయన పాడిన పాట కూడా ఉన్నది. అంటే ఈరోజు పాట అనేది అందరి కోసం పాడినటువంటి గద్దర్ మీద అలాంటి పోలీసులను చంపిండని చెప్పేసి, అలాగే నిండు అమాసనాడు లాంటి పాటను, ఒక పాపను చంపుతా అంటేనే ఓర్చుకోలేనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి గద్దరన్న రాసినటువంటి పాటలు ఉన్నాయి. కానీ ఈయన హంతకుడు అనే మాట డైరెక్ట్గా అన్నాడు. అంటే ఈ రకంగా మాట్లాడడానికి వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయనుకుంటారా, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అల్లర్లు సృష్టించడం కోసమే ఈరోజు గద్దరన్న మీద ఈ విధంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చా? గద్దరన్న భారత చరిత్రలో పేద ప్రజల పీడిత జీవితాలను తీసుకొని, వాళ్ళ మాటలను తీసుకొని, వాళ్ళ ఆటలను తీసుకొని, వాళ్ళ జీవిత శైలిని తీసుకొని వాళ్ళకే ఆయన ప్రచారం, వాళ్ళకే అంకితం చేశారు. అందుకే ప్రజలు అంత ఓనప్ చేసుకున్నారు. ప్రజల మాటనే, ప్రజలే కష్టాలే, ప్రజలే ఆటలే పాట రూపంలో వాళ్ళకే అంకితం చేసి వాళ్ళని చైతన్యవంతపరిచిన యుగ పురుషుడు
ఒక వేమన తర్వాత, పోతన తర్వాత, జాసువా తర్వాత చరిత్ర సృష్టించిన మనిషి, ఆ యుగాన్ని, ఆ లిటరసీని మొత్తం మార్చిన చరిత్ర గద్దరన్నకే ఉంది. మీరన్నట్టు ఇది ఎవరికి వారు యుద్ధం నడుస్తుంది. గద్దరన్నని అవమానించడమంటే యావత్ తెలంగాణ తెలుగు ప్రజల్ని అవమానించినట్టు. గద్దరన్నని అవమానించినట్టు అంటే యుద్ధాన్ని, ప్రజల కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళు, ప్రజల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, తెలంగాణ పోరాటాలు చేసిన వాళ్ళని, విద్యార్థులని, అమరవీరుల కుటుంబాలని, మేధావులని, జర్నలిస్టులని, అక్కలని, అందరినీ, జేఏసీలని అవమానించిన విధంగా ఇది చర్య జరుగుతుంది. దీంట్లో భాగం ఏంటంటే ఎవరి గద్దరన్న కానీ ఇంకొవరన్నా కానీ ఇప్పుడు భారత ప్రజలంతా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని వాళ్ళకు ఒక విజ్ఞత కలుగుతుంది. దే ఆర్ ఎబుల్ టు అండర్స్టాండ్ అండ్ దే స్టార్టెడ్ సపోర్టింగ్. మీలాంటి విద్యార్థులు అరే మనకు భారత రాజ్యాంగం ఉంటేనే బతుకుతారు, ఆ వెళ్ళకు ఇలా చంపేస్తారు, ఊచకోతకు వస్తారు అని అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇంకొక దారి వర్పించాలి అనే ఒక కుట్ర నడుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గద్దరన్న పేరు మీద అవార్డులు ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విషయంలో అంటే రేవంత్ రెడ్డి కానీ లేదంటే మంత్రులు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా కానీ బండి సంజయ్ సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా స్పందిస్తున్నారు? మీకు వాళ్ళు ఏమన్నా చెప్పారా బండి సంజయ్ వ్యాఖ్యల మీద మేము తీసుకునే చర్యలకు సంబంధించిన విషయంలో? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మొదటిగా అవార్డ్స్ ప్రకటించగానే ఇచ్చిన వాళ్ళకు కృతజ్ఞతలు, ఇచ్చిన వాళ్ళకు అభినందనలు తెలుపుతూ చాలా ఆనందం వ్యక్తం పరుస్తూ, అరే ఎవరైతే తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, who have made the history, who have marked a history, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆ గౌరవాన్ని? ఎందుకు ఇవ్వాలి? ఆ గౌరవం అనేది అది రేవంత్ అన్నకో కాంగ్రెస్ పార్టీకో ఇస్తున్న గౌరవం కాదు. తెలంగాణ ప్రజలు గౌరవించిన వాళ్ళకి మీరు గౌరవించలేదు. అది మన హక్కు. ఇట్ ఈస్ అవర్ రైట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. మన హక్కు. అది మీరు ఇవ్వలేదని వాళ్ళకు బాధ వ్యక్తపరచుకున్నారు, కానీ ఇష్టం ఉన్నట్టు పదజాలంతో తిట్టలేదు రేవంత్ అన్న గారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీస్ కానీ, కాంగ్రెస్ టీం కానీ, ఎవరు పడితే గాంధీ భవన్లో అక్కడ వాళ్ళ విధంగా ఈ వ్యతిరేకతను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను. కాబట్టి ఒకవేళ బిడ్డగా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడతాను. మరి ఒక తెలంగాణ బిడ్డ ఏమో ఫస్ట్ కొట్టి మాట్లాడుతుంది, మా నాన్నకాడికి వస్తావారా అని, అర్థమైందా? అట్లా మాట్లాడతలేను. అరే అన్న, ఇది మీరు మాట్లాడాల్సింది ఏంది? మీ బాధ్యతలు ఉంది, మీరేనా ఇట్లా మాట్లాడాలి? మరి నిన్నెందుకు మీరు కలిసినప్పుడు, నిన్న బతుకున్నప్పుడు మీరు ఒక మనిషి మీద చనిపోయినాక నిందేస్తున్నారంటే వాళ్ళ విజ్ఞత, వాళ్ళ పర్సనాలిటీ ప్రజలకు వెళ్తుంది. కాబట్టి ఇది అందరూ దీన్ని ఖండిస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. అంటే పద్మశ్రీ అవార్డు కావాలని మీరు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా కానీ గద్దరన్నకు పద్మశ్రీ కావాలని అడుకున్నటువంటి పరిస్థితి లేనప్పుడు ఎందుకు ఆయనను ఫోకస్ చేస్తూ ఈరోజు ఈ మాట్లాడమంటారు? ఆల్రెడీ తెలంగాణ కాదు, యావత్ భారతదేశం ఆయనకు ప్రజాయుద్ధ నౌక అని పేరు పెట్టుకున్నాయి కదా. అయినప్పుడు ఈ పద్మశ్రీ అవార్డు గురించి ఆయన ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? అదే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జ్ఞానం, వాటి గురించి ఒక వ్యక్తి గురించి జ్ఞానం లేదు, ఒక సబ్జెక్ట్ గురించి జ్ఞానం లేకుంటేనే మనకి ఇష్టం వచ్చి మాట్లాడేది. అది కామన్ అయిపోయింది రాజకీయాల. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడము, ఫాల్స్ని ట్రూ చేయడము, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. దాన్ని బ్రేక్ త్రూ చేయాలన్నారు గద్దరన్. ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తా అని చివరిగా తను ఆపరేషన్కి వెళ్ళి చనిపోయాడు. దీంట్లో భాగంగానే ఆయన చెప్తూ ఉన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దరన్న బతుకున్నంతసేపు ఆయన ఏ అవార్డు తీసుకోలేదు, తిరస్కరించినారు. గద్దరన్న బతుకున్నంతసేపు ఏ పదవికి ఆశపడలేదు, దాన్ని తిరస్కరించారు. ఆయన వెరీ క్లియర్ విజన్తో నా పాట, ఆట, మాట, నా జీవితం అంతా పీడిత ప్రజల కోసమే అని తన వాయిస్ ఇచ్చిన పాపం అన్నగారికి తెలియదు అనుకుంటా. సో తెలియదు కాబట్టి మాట్లాడండి, ఇప్పుడు తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రజలంతా తెలియజేస్తున్నారు, యావత్ భారతదేశంలో అట్టడుగుతున్నది, మండుతున్న గోళమే నడిసి అన్న వీడియోలు చూస్తే నాకు ఇప్పుడు గద్దరన్న గురించి తెలుస్తుంది. కాబట్టి ఇంకొకసారి ఆయననే కాదు ఇంక ఎవరు ధైర్యం చేయరు మాట్లాడడానికి. ఎందుకంటే ఒక ప్రజల మనిషిని ఇలా మాట్లాడితే ప్రజలే జవాబు చెప్తారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసుకున్నా, బుద్ధుని చూసుకున్నా, దాదాపుగా ప్రజా నాయకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అవమానాలు తప్పుతారు. మొన్ననే అమిత్ షా పార్లమెంట్లో చేసినటువంటి కామెంట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, ఇప్పుడు గద్దరన్న మీద చేసిన కామెంట్లు కానీ చూస్తామంటే ప్రజలకు అర్థమైపోతుంది ఈ ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళు నిందలిస్తారని. అయితే వీక్షకుల కోసం మీరు ఒక్కసారి గద్దరన్న రాసినటువంటి పాటల్లో ఈ సందర్భంగా వినిపించాల్సిన పాట ఏమన్నదా? గద్దరన్న లక్షలాదిగా పాటలు రాశారు. ఎక్కడ పోతే ఆ సమస్యని, ఆ బాధని, ఆ కన్నీటిని, ఆ కష్టాలని, ఆ విలువలని
ఆయన ఇమీడియట్గా మాట రూపంలో పాట రూపంలో ప్రజలకు అంకితం చేసి ప్రజలని చైతన్యవంతం చేసి ప్రజలే వాళ్ళ సమస్యకు వాళ్ళే మార్గం, వాళ్ళ సమస్యకు వాళ్ళే తిరుగుబాటు చేయాలి, వాళ్ళ సమస్యకు వాళ్ళే దారి చూసుకోవాలని ఎన్నో లక్షలాదిగా పాట రాస్తారు. ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఒక పాట ఒక బిట్టు నేను గద్దరన్నది పాడితే ఇంత మాట్లాడిన అవసరం లేదు. ఈరోజు నిన్న జరిగిన సిచ్యువేషన్ భారతదేశంలో గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా జరుగుతున్న సిచ్యువేషన్ కంటికి కనిపిస్తుంది. దేవుడు పేరిట దేవుని దోచిరి, మతం పేరుట మంటలు లేపిరి, కులాల మధ్య కొండిబెట్టిరి. ఇది ఎవరు చేస్తున్నారో ప్రియమైన ప్రజలారా, మేధావులారా, అన్నలారా, అక్కలారా, మన రాజకీయ నాయకులు ఎవరినైతే మనం ఓటేసి మన బతుకులు మారుస్తారు, మనము మన పిల్లల్ని మన కుటుంబాలని అందరం కలిసిమెలిసి బతకాలని మనం ఎవరికైతే ఓటేస్తున్నామో ఆ ఓటు వేసుకొని మన కాలు మొక్కి ఓటు వేసుకున్న తర్వాత కుర్చీలో కూసుకున్నాక మన మతాల పరంగా కులాల పరంగా దేవుడి పరంగా వర్గాల పరంగా చీల్చి మనం కలిసి బతుకుదామంటే వాళ్ళు చీల్చుకుంటా విడగొట్టి మన రాజకీయం నడుపుతున్న వాళ్ళు ఎవరోని జ్ఞాపకం పెంచుకొని రానున్న ఎలక్షన్స్లో ఓటు నిజమైన నాయకులకు నిజమైన వ్యక్తులకు వేయాలని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్ కాదు అసలు గద్దరన్న బతుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆయన అవార్డులకు పదవులకు వ్యతిరేకంగా పనిచేసిండు. ఈ పద్మశ్రీ అవార్డును ఆయన అడగలేదు, ఒకవేళ ఇచ్చిన ఆయన తీసుకున్నటువంటి వ్యక్తి కాదు, మేము కూడా స్వీకరించేటువంటి వ్యక్తులం కాదు. ప్రజా యుద్ధ నౌక అనే ఒక ప్రజలు ఇచ్చుకున్నటువంటి అవార్డు సరిపోతుంది, ఇప్పుడు ఎవరో గుర్తించి అవార్డులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు అని చెప్పేసి రానున్న ఎన్నికల్లో గద్దరన్న మీద చేసినటువంటి వ్యాఖ్యలను తప్పకుండా ప్రజలు తిప్పికొడతారని అయితే వెన్నెలకి చెప్తున్నారు. చూస్తున్నాం మీడియా. థ్యాంక్ యూ.